వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత గారిని భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సస్పెన్షన్ ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి అటు ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల్లో కేసీఆర్ అరెస్ట్ అవుతారు అంటూ వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పైన కూడా పెద్ద చర్చ సాగుతుంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డినే ఫాలో అవుతున్నారా కేసీఆర్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. గురు శిష్యులుగా పేరు పొందారు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నారా కేసీఆర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి సార్. మరి అటు అధికారంలోకి రాగానే తల్లిని చెల్లిని పక్కన పెట్టేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి అందరూ చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహార శైలి కూడా ఆ విధంగానే ఉంది. మరి కల్వకుంట్ల కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా అందులో భాగంగానే అంటూ కొందరు చెప్తున్నారు. మొత్తానికి కవిత గారిని సస్పెన్షన్ చేయడం కానివ్వండి, కేసీఆర్ వ్యవహార శైలిని కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అధికారంలో ఉండగా కేసీఆర్ దగ్గరే ఉంది. ఆమె లోక్సభ సభ్యురాలైంది, ఎమ్మెల్సీ కూడా అయింది. ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ ఇచ్చారు, ఎమ్మెల్సీ అయింది ఆమె. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తల్లి చెల్లిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఓడిపోయిన తర్వాత కవితకు సంబంధించి ఈరోజు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అనే దాంట్లో ఈమెను అరెస్ట్ చేసిన కాడి నుంచి ఈ విభేదాలు ఇంకొంచెం తారాస్థాయికి వెళ్ళినాయి. ఆ రోజు చెల్లెల కోసం అన్న వెళ్ళాడు, హరీష్ రావు గారు ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు. కానీ ఆమె బయటకు వచ్చిన తర్వాత తండ్రికి లేఖ రాసిన సందర్భంగా, అది బయట వచ్చిన సందర్భంగా కావాలనే బయట పెట్టారు. నా తండ్రికి నేను రాస్తే పార్టీని జరుగుతున్న విషయాలను గురించి నేను రాస్తే దాన్ని కావాలని నా బయట పెట్టారని చెప్పని ఆమె ఈరోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత స్పష్టంగా ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే కేసీఆర్ మీద ఈరోజు సిబిఐకి నివేదిక ఇచ్చేసి విచారణ జరపమని చెప్పని సిబిఐని కోరుతున్నామని చెప్పని ఏదైతే చెప్పారో, ఏకగ్రీవ తీర్మానం చేశారో, దానికి సంబంధించి నా తండ్రికి ఏంటి సంబంధం, కేసీఆర్ గారు లాంటి వ్యక్తికి ఈరోజు ఈ విచారణ సంస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితిని దోషిగా చిత్రీకరించిన తర్వాత నాకు పార్టీ కంటే కూడా నా తండ్రే ముఖ్యం, ఇంకా ఈ పార్టీతో నాకేం పని అన్నట్టు ఆమె వ్యవహార శైలి, ఆమె మాట్లాడిన తీరు, అలాగే హరీష్ రావుని సంతోష్ రావుని ఇద్దరిని కూడా బాధ్యుల్ని చేస్తూ, అంటే అక్కడ తప్పు జరిగింది, ఇంజనీర్లు ముగ్గురు దగ్గర అన్ని వందల కోట్ల రూపాయలు బయటపడ్డాయి అంటే సంతోష్ హరీష్ రావు ఇద్దరే బాధ్యులు అని చెప్పని ఆమె చెప్పి ఈరోజు కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందని చెప్పని ఓ పెద్ద బాంబు అయితే పేల్చింది. ఆమె స్టాంప్ వేసేసింది, అధికార ముద్ర ఈరోజు ఆమె వేసేసింది దాంట్లో. అంటే దాని అర్థం ఇక్కడ కుంభకోణం జరిగింది, దానికి హరీష్ రావు స్పష్టం చేసింది. హరీష్ రావే ప్రధాన పాత్ర, సంతోష్ ఇద్దరు కలిసి చేశారు అని చెప్పని స్పష్టం చేసింది. మరి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారే కదా ఉంది. నువ్వు లోక్సభ సభ్యురాలుగా ఉండవు, అప్పుడు తర్వాత ఎమ్మెల్సీ అయ్యావు కదా, ఎప్పుడేమన్నా ప్రశ్నించావా? ఇదే హరీష్ రావుని మంత్రివర్గం నుంచి దూరం పెట్టారు కదా, మళ్ళీ ట్రబుల్ షూటర్ కాబట్టి, అతనికి మద్దతు పెరుగుతుంది కాబట్టి, నిజంగానే మొట్టమొదటి నుంచి క్షేత్రస్థాయిలో అతను పనిచేశాడు కాబట్టి, ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలవగలడు కాబట్టి, ఎక్కువ మంది సంబంధాలు అతనికి ఉన్నాయి కాబట్టి, ఎక్కడ ఏ ఇబ్బందులు అవుతాయి అని చెప్పి మళ్ళీ అతను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఈరోజు ఓడిపోయారు కాబట్టి, నీ మీద లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చింది కాబట్టి పార్టీని దూరంగా పెట్టాలని ఒత్తిళ్ళు తండ్రి మీద పెరిగితే పెరిగి ఉండొచ్చు. తండ్రి పరువు, ఇప్పుడు నువ్వు కారాగారంలో ఉంటే తండ్రి పరువు పోలేదా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అంటే మనం మాట్లాడేటప్పుడు ఆవేశంగానో అనాలోచితంగానో మాట్లాడకూడదు. అలాంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముగ్గురు కూడా వాళ్ళ వాక్చాతుర్యంతో వెన్నుదన్నుగా నిలబడి ప్రతిపక్షాలని భయంకరమైన దాడి చేసేవాళ్ళు. ఒక విమర్శ చేస్తే ముగ్గురు ఎగబడి మాట్లాడేవాళ్ళు, సమర్థవంతంగా తిప్పికొట్టగలిగేవాళ్ళు. నిన్న కూడా చూసాం శాసనసభలో హరీష్ రావు గారు ఎంత పోరాడారో ఒంటరిగా, అన్ని గంటల సేపు ఆయన మాట్లాడాడు, పాయింట్ టు పాయింట్ ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. సరే, నివేదికలో ఏముంది, తప్పులేం జరిగినాయి అనేది రేపు పొద్దున సిబిఐ విచారణ జరిపి న్యాయస్థానం ఎవరు దోషంటే వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు తేలుతాయో కూడా అర్థం కాని పరిస్థితి. కవిత గారు అన్నట్టుగా
అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అటువంటిది కేసీఆర్ వరకు సీబీఐ విచారణ వరకు వచ్చిందంటే ఇది అసలు నమ్మలేనిది అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. మరి మీరన్నట్టుగా ఆమె కుంభకోణం జరిగిందని చెప్పి స్పష్టం చేసేసారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు చంద్రశేఖరరావు గారు. మీరన్నట్టుగా ఆమె శాసన మండలి సభ్యురాలుగా ఉన్నారు. మరి ఎందుకని అప్పుడు ప్రస్తావించిన ఆమె ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు? ఇక్కడ వాళ్ళకి ఏం జరిగిందనేది కుటుంబాన్ని పార్టీకి అంటగడుతున్నారు. ఒకటి మాత్రం నిజం, జరిగిన వాస్తవాల్లో ఈరోజు ఎవరేం జరిగినా కేసీఆర్ ప్రమేయంతో అది జరిగిందని చెప్పని ఆ నివేదిక స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు విచారణ, సిబిఐ విచారణలో ఏం తెలుస్తుందనేది చూడాలి. ఇందాక నేను చెప్పినట్లు ఇలాంటి విచారణలో రాజకీయ నాయకులు కొత్త ఏమీ కాదు, శిక్షలు పడింది చాలా బహు స్వల్పం. మరి దీంట్లో ఏం జరిగిద్దో మనం చూద్దాం, అప్పుడు ఏమైద్దో. ఇప్పుడు అదే ఇందాక నేను అంది, నువ్వు కారాగారంలో ఉంటే నీ తండ్రికి చెడ్డ పేరు రాలేదా? ఇప్పుడు ఈరోజు ఆయన దాకా వచ్చిందంటే బాధ్యుడు ఆయనే కదా. మరి అంతమంది అవినీతి చేస్తూ ఉంటే, అన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉంటే పెద్దన్న పాత్ర పోషించవలసిన ఆయన తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని మీరు అంటున్నారు. కాబట్టి మరి ఆ తెలంగాణ డబ్బులు ఇలా వేరే వాళ్ళు దోసుకెళ్తూ ఉంటే చూస్తా ఎలా ఉన్నారు? అది కూడా పొరపాటే కదా. మరి తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? ఎక్కడో ఏదో జరిగిందని ప్రజల దృష్టిలో కేసీఆర్ పరిపాలన నచ్చలేదనేది అర్థమైపోతూ ఉంది కదా. కాబట్టి దాన్ని సరి చేసుకునే క్రమంలో, ముందుకెళ్లే క్రమంలో ఈరోజు ఆమె అవతరించింది కదా, భారతీయ జనతా పార్టీలో కలవబోతున్నారు అని చెప్పని. అంటే ఇది తండ్రి కొడుకులు కలిసి కవితను దూరంగా పెడితే కవితకు వచ్చినటువంటి కోపమా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ కలవబోతుందన్న కోపమా, లేదు నా మీద కుంభకోణాలు వచ్చినాయి కాబట్టి, ఈ పార్టీ నాకు వెన్నుదన్నుగా లేదు కాబట్టి, ఈ పార్టీతో నాకు సంబంధం ఏముందని చెప్పని వేరే కుంపట పెట్టుకోవడం కోసం పదే పదే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుందనేది భవిష్యత్తు తెలిసేస్తుంది. జనంలో కూడా అదే అభిప్రాయం ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గురు శిష్యులు వీళ్ళు, అందుట్లో అనుమానమేం లేదు. ఇక్కడేమో ఇందాక నేను చెప్పినట్టు అధికారం పోయిన తర్వాత వీళ్ళకి విభేదాలు వచ్చినాయి, అధికారం వచ్చిన తర్వాత అన్నా చెల్లెలకి, తల్లి కొడుక్కి విభేదాలు వచ్చినాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే తండ్రి సమాధి దగ్గర అందరూ ఉన్నారు, పక్కపక్కనే ఉన్నారు. పెద్ద మధ్యలో వీళ్ళిద్దరి మధ్య, తల్లి కొడుకుల మధ్య ఒక చిన్న పాప, ఇంకొక ఆయన ఉన్నాడు. చిన్న పాపను దగ్గర తీసుకున్నాడు, తల మీద ముద్దు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. తల్లి వచ్చి ఆయన చేతి పట్టుకొని చేతి మీద ముద్దు పెట్టింది. ఈయన కూడా భుజం మీద చేసినట్టున్నాడు. అంతవరకే తప్ప ఆ పిల్లకి ముద్దు పెట్టినట్టుగా తల్లికి ముద్దు పెట్టలేదు. తల్లితోటి అంత అనుబంధం ఉన్నట్టు, అంటే తల్లి కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా అక్కడ ప్రవర్తన లేదు, ఆప్యాయత అనురాగాలు అయితే కనపడలేదు. కాబట్టి కొంచెం అక్కడ ఇబ్బందికరమైన పరిణామం. సరే, ఆయన వాళ్ళ తల్లి కొడుకుల విషయాలు కాబట్టి మళ్ళీ తల్లి మీదే న్యాయస్థానానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ తల్లి లేదు, చెల్లి లేదు, అన్న లేదు, కొడుకు లేదు. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. కాబట్టి అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎక్కువగా ఆశించడం కూడా తప్పే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు, ఇంకొక బాబాయ్ కూతురికే న్యాయం చేయలేనాడు, మా దగ్గరకు వచ్చి అక్క చెల్లెమ్మలు మీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు అంటే మనం ఎలా నమ్మాలి అనే ఆలోచనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులు అయితే ఉన్నారనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం. సరే, ఆయనకు సంబంధించినంత వరకు కొంతమంది అభిమానులు ఉంటే ఉండొచ్చు, ఆ పార్టీకి ఇప్పటికీ ఓట్లు ఉన్నాయి, కాదని మనం అంటలేదు. కానీ ఈరోజు మెజారిటీ ప్రజలు నిన్ను కాదనుకున్నారు. ఎందుకు కాదనుకున్నారు? నీ పరిపాలన చూశారు కాబట్టి, పరిపాలనలో వాళ్ళు బాధలు అనుభవించారు కాబట్టి, వాళ్ళు బాధపడ్డారు కాబట్టి, వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళు నిన్ను వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాని గురించి ఆలోచించుకోకుండా ఇంకా కూడా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు కూడా కావాల్సింది అదే, ఇప్పుడున్న పాలక పార్టీకి కూడా కావాల్సింది కూడా అదే. ఎందుకంటే అతను ఎంత తప్పులు చేసి ఇంకా ఎంత పతనం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత మంచిది. ఎందుకంటే అలాంటి పార్టీ మళ్ళీ కల్లో కూడా అధికారంలోకి వస్తుందనే ఆలోచన, ఊహ ప్రజల్లో లేదు. కాబట్టి అతను మళ్ళీ అధికారంలోకి రాను అనే నిర్ణయం అతనికి కూడా వచ్చిండాడు. మళ్ళీ ఎక్కడో మినుకుముంటున్న ఆశని కార్యకర్తలు కల్పించడం కోసం కట్టుకథలల్లి కొన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతమంది జనాభా వస్తున్నారు, ఇంతమంది జనాభా వస్తున్నారు, ఇంక మాకు తిరుగులేదు, మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఆలోచన వాడు చేయడం తప్పు కూడా కాదు. వాళ్ళ కార్యకర్తలని, నాయకులు నిలుపుకోవడం కోసం ఏ రాజకీయ నాయకుడైనా ఇలాంటి ఎత్తుగడలే వేస్తూ ఉంటాడు. కాకపోతే అవి ప్రజా పోరాటాలతోటి ప్రజల మద్దతు పొందే విధంగా ఉంటే ఆ పార్టీలకు మనుగడ.
కానీ ఇతను ప్రజా పోరాటాలు కానీ ప్రజా అవసరాల గురించి కానీ మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ప్రజలు దూరం అవుతున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇతను ఎంత దూరం అయితే మనకు అంత మంచిది, ఎవరు వచ్చినా అధికారంలో పర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకూడదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఇది మాత్రం చాలా స్పష్టం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు. అంటే అతను చేసే పొరపాట్లు ఇప్పుడు ఇవాళ చూసాం, హెరిటేజ్ గురించి మాట్లాడాడు. హెరిటేజు 2016లో వేరే వాళ్ళకి అమ్మేశారు, ఫ్యూచర్ అనే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళ దగ్గర నుంచి 2022లో రిలయన్స్ సంస్థ కొనేసింది. ఇంకా దాని మీద పడి ఇడిస్తే ఎలా? వాళ్ళకు వాటాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఫౌండర్స్ వాళ్ళు కాబట్టి. కానీ ఇది దాంట్లో ఉత్పత్తులు కానీ ఈ కానీ ఇప్పుడు చూస్తుంది ఎవరు, పర్యవేక్షణ చేస్తుంది ఎవరు? నువ్వు ఒక సంస్థ నడుపుతున్నావు కదా, నీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, నీకు పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇలానే జరుగుతుందా? ఈరోజు మొన్న జరిగింది కదా, ఏదైతే భారతీయ సిమెంట్కి సంబంధించి బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేస్తే మాకు సంబంధం లేదని చెప్పావు కదా నువ్వు. మరి ఈరోజు దాన్ని తీసుకొచ్చేసి ఉల్లిపాయకి హెరిటేజ్కి సంబంధం ఏంటి? అదే అంటే అతను తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, లేకపోతే నేను ఏం చెప్పినా జనం నమ్ముతారని చేస్తున్నాడో తెలియదు, కానీ అతను రోజు రోజుకి దిగజారిపోతున్నాడు, పార్టీ ప్రతిష్టను మంట కలుపుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఇలాంటి ప్రకటనల వల్ల కనీసం రాసిచ్చేవాళ్ళన్నా సరిగ్గా రాసిస్తున్నారు, లేదే ఒకళ్ళు రాసికుండా అతనే చెబుతున్నాడు అనేది మనకైతే అర్థం కాదు. కానీ జరుగుతున్న వాస్తవాలు కనుక చూసుకుంటా ఉంటే అతను ఈరోజు పార్టీని ఒకరితో సంబంధం లేకుండా తన పార్టీని తనే పతనం చేసుకుంటున్నాడు అనేది మాత్రం మనం చెప్పగలం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.